హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎల్జీ టెక్నీషియన్ని. సో మనం ఫ్రిడ్జ్ దగ్గర కంప్లైంట్కి వచ్చాము. కంప్లైంట్ ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది ఆన్ కావట్లేదు, అంటే కూలింగ్ లోపలికి రావట్లేదు. అదేవిధంగా వెనక కంప్రెసర్ కూడా రన్ అవుతున్నట్టు అనిపించట్లేదు. సో లోపల లైట్ కూడా వెలగట్లేదని కంప్లైంట్ అనమాట. మనం వచ్చి చూసాము. సో స్విచ్ ఆన్ చేసి చూస్తే అసలు లోపల లైట్ వెలగట్లేదు, కంప్రెసర్ అనేది ఆన్ కావట్లేదు ఎంతసేపు ఉన్నా కానీ. సో అందుకని ఒకసారి బోర్డు ఉప్పు తీసి వెనక బోర్డు చెక్ చేశాను. మన దగ్గర మల్టీమీటర్ కానీ లేకపోతే బోర్డు పోయిందా లేకపోతే లోపల ఏమన్నా పోయిందా చెక్ చేసుకోవడం కోసం చేయాల్సిన ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ స్విచ్ ఆన్ చేసే ఉంది, ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసాము. సో లోపలికైతే మనకి అసలు లైటే వెలగట్లేదు అనమాట. సో చూస్తున్నారు కదా, అసలు ఇక్కడ లైట్ అనేది వెలగట్లేదు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ అసలు లైట్ ఉండదు అనుకోండి. సో ఈ కింద వచ్చేసి మనకి లైట్ అనేది వెలగట్లేదు. సో అసలు ప్రాబ్లం ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వెనక బోర్డు అనేది ఉప్పదీయాలి. సో ఈ బోర్డులో వచ్చేసి మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రీస్టార్ట్ బటన్ అనేది ఉంటుంది. సో ఆ రీస్టార్ట్ బటన్ అనేది మనం ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి సిగ్నల్ అనేది రావాలి. సో ఆ రీస్టార్ట్ బటన్ మనం ప్రెస్ చేసినా కానీ సిగ్నల్ అనేది రావట్లేదు. దానికి ముందు వచ్చేసి మనం ఫ్యూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఫ్యూజ్ బాగున్నా కానీ బోర్డులో కానీ లైట్ వెలగట్లేదు అంటే మాత్రం ఈ ప్రాసెస్ అనేది చేయాలి. అసలు కంప్రెసర్ ఆన్ కావట్లేదు, అసలు లోపల పవర్ వస్తుందో రావట్లేదు అనేది మనకు ఒక ఐడియా లేదు. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ డక్కులో వచ్చేసి అంటే ఫ్రీజర్లో వచ్చేసి ఫ్యాన్ మోటార్ తీసేయాలి దీంట్లో. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక స్క్రూ, అదేవిధంగా ఇక్కడ ఒక స్క్రూ ఉంటాయి. ఆ స్క్రూలు రెండు తీసేసి సో ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓకేనా. సో దానికి ముందు ఏం చేయాలంటే మనం ఇక్కడ స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇది కూడా తీసేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి కటింగ్ బ్లేడ్ బట్టి ఇక్కడ లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక లాకు, ఇక్కడ ఒక లాకు, ఇక్కడ ఒక లాకు ఉంటుంది. సో కటింగ్ బ్లేడ్ పెట్టి లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో లోపల వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ ఫ్యాన్ మోటార్ అనేది ఒక్కసారి కానీ మనం ఇక్కడ ప్రెస్ చేసి ఇట్లా తీస్తే వచ్చేస్తుంది ఈ ఫ్యాన్ మోటరు. సో ఇప్పుడు ఫ్యాన్ మోటరు ప్రాబ్లం ఉన్నా కానీ మనకి బోర్డు లైట్ కానీ అదేవిధంగా ఇక్కడ ఈ లైట్ కానీ వెలగదనమాట. ఒకసారి మనం ఈ మోటార్ అనేది తీసేసాము. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేయగల వెనక లైట్ వెలుగుతుందో లేదో చూపిస్తాను. ఒకసారి ఆన్ చేయబ్రో. లైట్ వెలిగింది చూసారా. సో అంటే బోర్డు బాగానే ఉన్నట్టు. సో అదేవిధంగా ఇక్కడ కూడా లైట్ అనేది వెలిగింది అంటే మిషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. మనకి ఇక్కడ దట్లో వచ్చేసి ఫ్యాన్ మోటార్ అనేది పోయింది. అంటే ఇదిగోండి ఇక్కడ ఈ మోటార్ అనేది పోయిందనమాట. సో ఈ మోటార్ రీప్లేస్ చేసుకుంటే మిషన్ అనేది పర్ఫెక్ట్గా రన్నింగ్ అనేది అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.